అండి ఈరోజు మనం ఎస్ఏపి సిపిఐ సంబంధించిన ట్రయల్ అకౌంట్ అయితే మొత్తం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటన్న గైడెన్స్ ఉంటుంది. కంప్లీట్ చూడండి, ఎటువంటిది స్కిప్ చేయకుండా చూపిస్తాను. మన ఛానల్ మొదటిసారి చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు లైక్ చేయడం మర్చిపోకండి. చలో చూద్దాం ఇప్పుడు ఎట్లా అన్నది ట్రయల్. సో ముందుగా ఈ పేజ్ని ఓపెన్ చేయడం ఎట్లా అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ముందు గూగుల్ సెర్చ్కి వెళ్ళిపోయి టెక్ సిపిఐ జోన్ .blogspot.com అని చెప్పి నేను ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి. అట్లా ఎంటర్ చేయగానే మీకు ఒక పోర్టల్ వస్తుంది, ఒక వెబ్సైట్ వస్తుంది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇది మన వెబ్సైటే, మీరు మన యూట్యూబ్ అబౌట్లో కూడా చూడొచ్చు. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ హోమ్ పేజ్లో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా బీటీపీ కాక్పిట్కి సంబంధించి డైరెక్ట్ క్లిక్ చేయగానే వచ్చేస్తారు. ఓకేనా, యాక్చువల్గా ఇది ఎందుకు చూపిస్తున్నాను ఇట్లా డైరెక్ట్గా గూగుల్లో కూడా చూపించచ్చుగా, వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళి 2-3 లింక్స్ వెతుక్కోవడం కంటే దీంట్లో ఒక లింక్తో క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు కదా. ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ నుండి సైనింగ్ క్లిక్ చేసేస్తాం, లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఎట్లా అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేనైతే అన్ని డినే చేసేస్తున్నా, మీకు కావాలంటే చేయండి. కుకీస్ అవి అంటే కొన్ని ప్యాచెస్ మన ల్యాప్టాప్లో స్టోర్ చేసి స్పీడప్ చేయడానికి వర్క్, నార్మల్గా కొంచెం స్లోగా ఉన్న వర్క్ని స్పీడప్ చేయడం కోసం దాన్ని యాక్సెప్ట్ చేస్తే స్పీడ్ అవుతుంది కొంచెం. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఒకవేళ మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ మీద అకౌంట్ ఆల్రెడీ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఫర్దర్ స్టెప్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళదు. లేని అకౌంట్కి మాత్రమే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. సో ఫస్ట్ ఈమెయిల్ అడిగేది అందుకనే వెరిఫికేషన్ కోసం. ఓకే, ఇక్కడైతే మన నార్మల్గా మన హెల్ప్కి సంబంధించిన ఎస్ఏపి సిపిఐ అని ఉంది చూసారా, దాన్ని అయితే యూస్ చేస్తున్నా. ఓకేనా, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనది help.sapcpa@gmail.com ఉంది కదా, మీరు ఏదైనా క్వరీ ఏమైనా మనతో కాంటాక్ట్ అవ్వాలంటే దాంట్లో చేయొచ్చు. సో ఇక్కడ లేదు కాబట్టి ఫర్దర్ స్టెప్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వండి. నేనైతే ఏదో నా నేమ్ అయితే ఇస్తున్నా, మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క కంట్రీని చూస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడే ఇచ్చేయండి, తర్వాత అయినా సరే మళ్ళీ వెరిఫై చేయాల్సి వస్తుంది. ఎట్లాగైనా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏంటంటే స్టార్ మార్క్ ఏముండదు, ఇక్కడ జస్ట్ బీటీపీ అకౌంట్ క్రియేట్ అయ్యేదాకా మీకు ఎటువంటి మొబైల్ నెంబర్ అవసరం ఉండదు. అక్కడ నుండి సిపిఐ 1080కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను నెంబర్ ఇవ్వను, నార్మల్గా సైనింగ్ చేయడానికి ట్రై చేస్తున్నా చూడండి. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడైనా ఇవ్వచ్చు నెంబర్, అదే నెంబర్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏ పర్పస్కి ఏంటన్నది నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నా చూడండి. ఇదే విధంగా ఫిల్ చేయండి. ఇక్కడ నుంచి ఏ ఆప్షన్ చూసుకోవాలన్న దాని గురించి నేనైతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పెట్టేశాను. అక్కడ మీ ఇష్టం, మీరు ఏదన్నా ఇక్కడ మీ ఇష్టం వచ్చిన ఫీల్డ్ ఏదైనా ఫిల్ చేయండి. ఇది ఎందుకంటే ఇది జస్ట్ మనకి బీటీపీ కాక్పిట్స్ మాత్రమే కాబట్టి దీనివల్ల మనకు పెద్ద యూజ్ ఉండదు. సో ఇక్కడ మీరు ఏది ఎట్లయినా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను అట్లా పెట్టలేదని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ నుంచి నేను స్టూడెంట్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వట్లే. ఇట్లా ఫిల్ చేసిన తర్వాత ఇది మొత్తం చూడండి ఒకసారి, ఫిల్లింగ్ ఎట్లా ఉందన్నది పాస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇగ్నోర్ కొట్టేసిండి, ఆ చెక్ బాక్స్ని ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. ఇప్పుడు చెక్ యువర్ ఈమెయిల్ అంటున్నారు చూడండి. ఇప్పుడు ఈమెయిల్ ఐడిని లాగిన్ అవుతాను. ఈమెయిల్లో ఎట్లా వెరిఫై చేయాలన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడైతే జీమెయిల్ ఉన్నది లాగిన్ చేస్తున్నా. ఇప్పుడు జీమెయిల్ అయితే లాగిన్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటి వస్తుంది, చెక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేయండి, కంటిన్యూ అని క్లిక్ చేయండి. కింద యూఆర్ఎల్ అయినా సరే క్లిక్ చేయండి, ఇట్లా వస్తారు. ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ అన్నది సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ పాస్వర్డ్ సెట్టింగ్ గురించి చూసినట్లయితే మీకు ఇష్టం, కాకపోతే ఇక్కడ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను జస్ట్ ఒక ట్రయల్ లాగా ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి.
ఎట్లా పెట్టాలన్న దాని గురించి ఒకసారి చూపించాను చూసారా, అదే స్టైల్లో మీరు అయితే పాస్వర్డ్ సెట్ చేయండి. ఓకేనా? పాస్వర్డ్ అన్న సెట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అది సేమ్ పాస్వర్డ్ని కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి ఎట్లా వాడాలి, పాస్వర్డ్కి సెట్ చేసేటప్పుడు ఏంటి అన్నది మొత్తం కాన్ఫిగరేషన్ ఇవ్వడం జరిగింది చూసారా, ఆ స్టైల్లోనే. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడైతే నాట్ సేవ్ అని కొడుతున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేసేస్తా. సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మన పాస్వర్డ్ అన్న సక్సెస్ఫుల్ అయిపోయింది, యాక్టివేషన్. ఓకేనా? అకౌంట్ సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం బీటీపీ కాక్పిట్ బిజినెస్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి ఇప్పుడైతే ఇంటిగ్రేషన్లో మనం సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇవ్వాలి మళ్ళీ మీ నెంబరు. ఫస్ట్ మీ కంట్రీ చూస్ చేయండి. ఇందాకే నెంబర్ ఇస్తే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉండదు. అది ఇందాక ఇవ్వలేదు కాబట్టి నెంబర్ మనం ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? అదే ఇందాక మనం అక్కడ నెంబర్ కరెక్ట్గా అక్కడే ఫిల్ చేసి ఉండాలి. అయితే మనం ఇక్కడ మళ్ళీ నెంబర్ అయితే ఇచ్చే పని ఉండేది కాదు. సో ఇక్కడ నెంబర్ ఇచ్చేయండి, ఇగ్నోర్ కొట్టేసేయండి. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఇచ్చి సబ్మిట్ చేయగానే ఈ ఇంటర్ఫేస్కి వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి ఎట్లా అన్న దాని గురించి ఫర్దర్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే చూడండి. ఫస్ట్ మీరు యుఎస్ చూస్ చేస్తారా, సింగపూర్ చూస్ చేస్తారా అన్నది మీ ఇష్టం. రెండిట్లో మీ ఇష్టం, ఏది చేసినా సరే సేమ్ వర్కే. కాకపోతే మనకి సర్వర్స్ మారుతాయి. మీరు సింగపూర్కి సంబంధించిన సర్వర్ వాడతారా, ఏడబ్ల్యూఎస్ అన్నదే, సారీ సింగపూర్కి సంబంధించిందంటే ఎజూర్ సర్వరు. అదే మీరు యూఎస్కి సంబంధించింది అయితే అది ఏడబ్ల్యూఎస్ సర్వరు. ఆ రెండిట్లో ఏం వాడతారన్నది చూస్ చేసుకొని ఒక దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడికి ఫర్దర్ ఇట్లా ప్రాసెసింగ్ లా జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఏంటన్నది చూతాను. నేను ఎటువంటి స్కిప్స్ చేయనండి వీడియోలో. ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా అని చెప్పి, కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది, కొంచెం లెంతీగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందువల్ల నేను ఏంటంటే దీంట్లో ఎటువంటి కటింగ్స్ ఏమి వేయట్లేదు. ఒక్క మొబైల్ నెంబర్ దగ్గర మాత్రం నేను మీకు కరెక్ట్గా నెంబర్ అన్నది చూపించడం జరగదు. ఇది మిగతాది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం గైడెన్స్ ఉంటుంది. సేమ్ మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇందాక అక్కడ నేను ఎట్లయితే ప్రొసీజర్ చెప్పానో చూస్ చేసి కంట్రీ, ఆ తర్వాత ఓటీపీని సబ్మిట్ చేయగానే ఇట్లా వచ్చిన తర్వాత ఇది ప్రాసెస్ అన్నది ఇది మొత్తం మీకు 1 by 1 ఫీల్డ్ మొత్తం ఫుల్ అవుతుంది. అప్పుడు దాకా మీరు వేరే ట్యాబ్కి వెళ్ళడం ఇలాంటి పనులు చేయవాకండి. ఇది అయిన తర్వాత మళ్ళీ చేద్దాం అని చెప్పి చాలామంది ఇలాంటి పనులు చేయడం వల్లే మీ బీటీపీ అకౌంట్ అన్నది, ఆ తర్వాత ట్రయల్ అకౌంట్ అన్నది కరెక్ట్గా క్రియేట్ అవ్వదు. దానికి ఏంటంటే అన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవ్వవు. మీకు తెలియక ఏంటంటే నార్మల్గా ఇదేంటి రావట్లేదు అనుకుంటారు. కంపల్సరీగా మీరు చేసేటప్పుడు ఏంటంటే పని ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ మీకు తెలియకుండా మీరు ఏదో చేశారనుకోండి, మళ్ళీ కరెక్ట్ టైంలో మీకు పని కాదు. ట్రయల్ అకౌంట్ అయితే కరెక్ట్గా క్రియేట్ కాదు, అందువల్ల చదువుతున్నా. ఓకేనా? ఇట్లా మీకు మొత్తం ఫర్దర్ స్టెప్స్ మొత్తం మీరు చూసినట్లయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చూడండి, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు గో టు ట్రయల్ అకౌంట్ అని చూడండి, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకే, ఈ బ్లూ మార్క్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ దాని మీద ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా? దాని మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మీరు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సర్వీసెస్లో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంటిగ్రేషన్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ ఇంటిగ్రేషన్ అని, దీన్ని క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీరు ఈ పేజీకి వస్తారు. రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్న క్రియేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ సూట్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. ఆ తర్వాత ట్రయల్ అన్నది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ అని క్లిక్ చేసేయండి. క్రియేట్ అని క్లిక్ చేసేయగానే మీకు ఏంటంటే ఇక అది క్రియేటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ అని ఆరెంజ్ కలర్ మార్క్ ఉంది చూసారా, కింద గ్రీన్ కలర్ మార్క్ ఉంది చూసారా, దానిలాగా అది కంప్లీట్ అవ్వాలి. ఓకేనా, ఆ గ్రీన్ కలర్ మార్క్ లాగా అది కూడా ఆరెంజ్ కాస్త గ్రీన్ లాగా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కావాలంటే కిందది మీకు మనకు అవసరం లేదు, కావాలంటే దాన్ని డిలీట్ చేసేయచ్చు. అది మీ ఇష్టం, మీ యొక్క ఒపీనియన్, డిలీట్ చేయాలా ఉంచాలన్నది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇట్లా గ్రీన్ కలర్ మార్క్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ ఎట్లా ఏంటి అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ గో టు మై అప్లికేషన్ ఉంది చూసారా, దీని కానీ క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ మీకు ట్రయల్ అని వచ్చింది చూసారా, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి ఇట్లా దీనికైతే రోల్స్ అసైన్ చేయాలి. ఫస్ట్ రోల్స్ అసైన్ చేయకుండా మనకి స్క్రీన్లో ఎట్లా చూపిస్తుంది, రోల్స్ అసైన్ చేసిన తర్వాత ఎట్లా చూపిస్తుంది అన్న దాని గురించి చూపిస్తా చూడండి. అంతకన్నా ముందు ఇది జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా, దాని తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఎట్లా ఏంటన్నది దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది మనం స్క్రీన్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ సూట్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇది మీకు చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక ఎర్రర్తో వస్తుంది పేజ్ అన్నది. సో ఇది కొంచెం లోడ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ సూట్కి ఇట్లా వెళ్ళంగానే మనకి ఇట్లా చూడొచ్చు మీరు, యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ అని వచ్చింది ఇక్కడ. యాక్చువల్గా ఇది మనకి ఎందుకు వస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే మీరు, మనకి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి యాక్సెస్ అన్నది ఇవ్వడం జరగలేదు. సో దాన్ని ఎట్లా అన్నది చూసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లు సెక్యూరిటీలో యూజర్స్ అని చూసారా, ఇక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ మీరు రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్న ఒక యారో లాగా ఉంటుంది, గ్రేటర్ దెన్ సింబల్, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అసైన్ రోల్స్ అని చూడండి, దీన్ని క్లిక్ చేయండి. దాని పక్కన 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దాన్ని క్లిక్ చేసినా సరే దాంట్లో కనపడుతుంది, ఒకవేళ ఇక్కడ అసైన్ రోల్స్ అని కనపడకపోతే. ఓకే, ఇట్లా మొత్తం మీరు సెటప్ ఇట్లా మొత్తం కాన్ఫిగ్ చేసేయండి 1 by 1. కాన్ఫిగ్ చేయడం అంటే ఏం లేదు, మొత్తం సెలెక్ట్ చేసి అసైన్ రోల్స్ అని కింద బ్లూ కలర్ టిక్ మార్క్ ఉంది చూడండి, దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మొత్తం అసైన్ అయిపోయినాయి, ఇంకేమైనా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మొత్తం అసైన్ అయినాయా లేదా రోల్స్ అన్నవి మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, రోల్స్ కలెక్షన్ అవి మొత్తం ఇన్ఫర్మేషన్ అంత ముందర అవి ఉండవు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దేనికి ఏముంది ఏంటి అన్నది మొత్తం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. జస్ట్ మీకు చూపిస్తున్నా, ఇవంతా అవసరం లేదు, కాకపోతే ఇవి ఎక్కడ అసైన్ అయినాయి ఏంటి అన్నది చూసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకేమైనా రోల్స్ ఉన్నాయా లేదా అన్నదాన్ని చూడాలనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారు, ఇక్కడ నుంచి అయినా క్లిక్ చేయాలి. ఒక్కోసారి అసైన్ ద రోల్స్ అని కనపడకపోతే దాంట్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకేం లేవు, ఫర్దర్గా మళ్ళీ వస్తాం ఇక్కడికి. అప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం మనకి 42 43 ఉంటాయి మొత్తం అవి రోల్స్. సో అవి మొత్తం అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కొన్ని వచ్చినాయి, ఇక్కడ మిగతా ఎట్లా రావాలన్న దానికి చూసుకున్నట్టు దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్తే అది మనకి డైరెక్ట్ యాక్సెస్ అవుతుందా లేదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన టైం వ్యాలిడిటీ అది రిఫ్రెష్ చేస్తున్నా, రిఫ్రెష్ చేసిన అంతే వస్తుంది అనుకోండి పేజ్. మీరేం టెన్షన్ పడవాలండి అవ్వలేదు ఏంటని చెప్పి, ఏముండదు. మన క్యాచ్ డేటా అని ఉంటుంది, ఆ క్యాచ్ డేటా ఏమవుతుందంటే ఆల్రెడీ ఉంది కదా, ఆ క్యాచ్ డేటాని రీలోడ్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో దాన్ని క్లియర్ చేయాలి. ఇంటిగ్రేషన్ సబ్స్క్రిప్షన్స్కి వెళ్తున్నాం, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ నేను ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకి అంతే వస్తుంది చూసారా. సో ఈ చాలామందికి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతారు, ఏంది ఇట్లా వస్తుందని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఇదిగోండి ఇట్లా హిస్టరీ అన్నది ఉంటుంది చూసారా, దీన్ని క్లియర్ హిస్టరీ అని చెప్పి మొత్తం ఎవ్రీథింగ్ అన్న సెలెక్ట్ చేయండి. మీ క్రోమ్ బ్రౌజర్ అయితే, ఇది నేను ఫైర్ ఫాక్స్లో చేస్తున్నా ప్రజెంట్. బ్రౌజర్ ఏదైనా పర్లా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, క్లియర్ చేసేయండి. ఓకే, క్లియర్ చేసేసిన తర్వాత లేదంటే మీకు ఇట్లా క్యాచ్ క్లియర్ చేయకూడదు అనుకుంటే ఇన్కన్వీనియంట్ మోడ్ ఉంటుంది చూసారా మనకి ప్రైవేట్గా, దాంట్లో క్లిక్ చేయండి. దాంట్లో క్లిక్ చేసి
ఓపెన్ చేయండి. అట్లా అయినా సరే మీరు ఓపెన్ చేసినా సరే మీకు అసైన్ అయినవి మొత్తం అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం క్లియర్ చేసేసిన తర్వాత నేను ఈ మొత్తాన్ని క్లోజ్ చేసేస్తున్నా. మళ్ళీ ఓపెన్ అవుతుంది చూడండి. ఇంటిగ్రేషన్ సూట్ అంటే మళ్ళీ మన క్రెడెన్షియల్స్ అవి మొత్తం అడుగుతాయి. యూజర్ నేమ్, జీమెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఇట్లా. సో పాత డేటా మొత్తం పోయిందని అర్థం. ఇట్లా వచ్చిందంటే ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత మాత్రమే మీరు మీ యొక్క సేమ్ బ్రౌజర్లో మీరు లాగిన్ అయినారనుకోండి, లాగిన్లో మీకు వస్తుంది. లేదంటే ఏంటంటే మీకు ఏంటంటే ఆ క్యాచ్ క్లియర్ చేయకపోతే ఇట్లా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇట్లా చేయాలి ఇది యాక్చువల్గా ఏంటంటే ట్రయల్ అకౌంట్కి మాత్రం మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. రియల్ టైంలో అయితే అట్లా ఏముండదు. సో అదేంటంటే ఎక్స్పైర్ అవ్వదు మనకి. ఇది ఏంటంటే ఒక 30 డేస్కి మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది. మ్యాక్సిమం 90 డేస్ దాకా ఉంటుంది. మీరు డైలీ యూస్ చేస్తూ ఉంటే, మీరు యూస్ చేసేదాన్ని ఓపెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. డైలీ ఒక ఫ్లో లాగా ఓపెన్ చేసి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారనుకోండి, అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అట్లా కాదు, మీరు ఎప్పుడో వారానికి 10 రోజులకి అట్లా ఓపెన్ చేస్తూ ఉంటే ఇట్లా ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ విధంగా వచ్చింది చూసారా. సో ఇందాక ఇది మనకు రాలేదు ఇంటిగ్రేషన్ సూటీలో, ఇప్పుడు హోమ్ అని వచ్చింది చూసారా. ఇక్కడ మనం క్యాపబిలిటీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ క్యాపబిలిటీస్ అని ఉంది చూసారా అక్కడ బ్లూ మార్క్తో, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొత్తం సెలెక్ట్ చేయండి. ఏ ఒక్కటి స్కిప్ చేయొద్దు, మొత్తం సెలెక్ట్ చేసి ఏపీఐ మేనేజ్మెంట్లో కూడా మనకి ఏంటంటే ఇది యూజ్ అవుతుంది. సో అందువల్ల మొత్తం సెలెక్ట్ చేయండి, ఏ ఒక్కటి వదలకుండా మొత్తం సెలెక్ట్ చేసేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది చూసారా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్న బ్లూ, ఆ తర్వాత బ్లూ కలర్లో ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇట్లా ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇంకేమి ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయొద్దు, జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, ఇంకా నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి కూడా మీరు ఏం చేంజెస్ అయితే చేయొద్దు. ఓకే, ఇట్లా నెక్స్ట్ 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 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ప్రాసెసింగ్ అన్నది జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇదేంటి అవ్వట్లేదని చెప్పి మీరైతే ఈ మొత్తం గ్రీన్ కలర్లో మారాలి. మీకు ఒకటి చూపిస్తాను నేను. ఈ మొత్తం అయిపోయేదాకా దగ్గర దగ్గర 60 మినిట్స్ దాకా టైం పడుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టైం కూడా చూపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. అకౌంట్ క్రియేట్ చేయడం అన్నది చాలామంది బోరింగ్గా మనకి అకౌంట్ క్రియేట్ చేయడానికి సంబంధించి ఏంటి ఇది ఇంతసేపు పడుతుందని చెప్పి. యాక్చువల్గా ఇది ఒక స్టెప్ మటుకి కొంచెం టైం తీసుకుంటుంది ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసే వాళ్ళకి. ఓకే, ఇది మీరైతే కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయండి. నేనైతే ఏంది మీరు దాంట్లో వీడియో అయితే 30 మినిట్స్ ఉంది, ఇదేమో ఎంతసేపు చాలాసేపు పట్టింది మాకని అనుకోమండి. యాక్చువల్గా నేను ఏంటంటే పాస్ చేశాను, ఎందుకంటే అంత టైం పెట్టినా వేస్ట్ కదా. ఆ ప్రాసెసింగ్ మొత్తం అయిన తర్వాత ఏ కలర్లోకి వస్తే గ్రీన్ కలర్లోకి కదా వచ్చేది, అది మీకు చూపిస్తున్నా కదా. సో అట్లా గ్రీన్ కలర్లోకి వస్తాయి మొత్తం, ఆరెంజ్ కలర్ ఉన్నాయి మొత్తం. 2 ఫీల్డ్స్ మట్టుకి కొంచెం బాగా టైం తీసుకుంటుంది. అది ఒకటి ఫస్ట్ ఫీల్డ్ ఒకటేను, ఫస్ట్ ఫీల్డ్ కొంచెం 100% అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంకో ఫీల్డ్ ఉంటుంది మధ్యలో, అదొకటి మటుకి ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మీకు నేను మధ్యలో చూపిస్తూ ఉంటాను గ్రీన్ కలర్కి చేంజ్ అయినాయా లేదన్నది. కంటిన్యూ చేస్తా. ఇది కొంచెం చూడండి, ఒకటి అయింది, ఆ తర్వాత 2 అయినాయి. ఇప్పుడు ఇట్లా 1 by 1 ఏంటంటే మొత్తం ఫీల్డ్స్ అయితే గ్రీన్ కలర్లో రావాలి. ఆ తర్వాత మనం కింద ఓకే అని క్లిక్ చేయాలి. ఓకేనా, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోకి. మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటే, వాళ్ళు ట్రైల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటనే డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసమైనా సరే ఇది షేర్ చేస్తే వాళ్ళు ఒకసారి చూస్తే చాలు చేసేసుకుంటారు. కాకపోతే కొంచెం ఏదన్నా స్టెప్స్ మిస్టేక్ చేస్తే 1-2 సార్లు చూడండి. ఆ తర్వాత మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అప్ చేయండి. యాక్చువల్గా ఇట్లా మీకు క్లియర్ కట్గా నాకు తెలిసి నేను చాలా వెతికాను, యూట్యూబ్లో అయితే దొరకలేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్కిప్ చేస్తారు కొన్ని పార్ట్స్, మంది అట్లా ఏం లేదు. మొత్తం A to Z మీకు ఎటువంటి స్కిప్పింగ్ ఉండదు. చూడొచ్చు మీరు, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్లా మీరు మన క్లాసెస్ మొత్తం లేటెస్ట్ వచ్చే క్లాసెస్ మొత్తం ముందుగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇక్కడ మీరు చూడొచ్చినట్లయితే మొత్తం మనకి అవ్వడానికి వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదొకటి మటుకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇవి 2 మటుకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. మీరు ఇవి 2 దగ్గర వచ్చిన తర్వాత కొంచెం మీకు డిలే అవ్వచ్చు, ఎందుకంటే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాబ్లం అన్నది జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రాబ్లం ఆ సర్వర్ ఉంటుంది చూసారా, సర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోటి స్పీడ్గా ఉంటుంది, ఒకటి కొంచెం స్లోగా ఉంటుంది కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు టైం ఇంకా 60 మినిట్స్ అని చూపిస్తుంది. దగ్గర మనకి అది గంట వరకు పడుతుంది మీరు ఇది మొత్తం సెటప్ చేయడానికి అని చెప్పి మనకి చూపిస్తుంది. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే అంత టైం ఏం పట్టదు. కాకపోతే కొంచెం
లెంతీ టేకింగ్ ప్రాసెసే ఇది. ఓకేనా? ఈ విధంగా మొత్తం అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కూడా గ్రీన్ కలర్లో రావాలి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్న 0 నుంచి చూసారా, అది వచ్చేసి 100 అవ్వాలి. అది పర్సంటేజ్లో ఫిల్ అవుతా వస్తుంది. ఓకేనా? డౌన్లోడింగ్ ఫిల్ అవుతా వస్తుంది చూసారా, అట్లా ఇక్కడ మీరు చూడొచ్చు మన యొక్క ట్రయల్ అకౌంట్ సంబంధించిన ఐడీలు, ఆ తర్వాత మొత్తం మన ఈమెయిల్ అడ్రస్ మొత్తం అయితే ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నేను దాని గురించి ఫర్దర్గా రాబోయేటటువంటి వీడియోస్లో దాని గురించి నేనైతే మీకు దాన్ని మీరు ఏదన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని చూపిస్తాను. మొత్తం గ్రీన్ అయిపోయింది చూసారా, ఈ విధంగా మొత్తం అయితే గ్రీన్ అయిపోవాలి. నేను యాక్చువల్లీ స్కిప్ చేశాను వీడియో. ఓకేనా? స్కిప్ చేశానంటే పాస్ చేశానండి, ఏం స్కిప్ చేయాలి స్టెప్స్ అయితే. అది గ్రీన్ కలర్కి వచ్చేదాకా. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు కూడా రోల్స్ ఏం రాలా, కాకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు క్యాపబిలిటీస్ అయితే మొత్తం యాడ్ అయినాయి ఇక్కడ కింద. సో ఇట్లా క్యాపబిలిటీస్ మొత్తం యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వకపోతే మీకు చాలా వరకు అకౌంట్స్ సక్సెస్ కానట్టు. క్యాపబిలిటీస్ యాడ్ అవ్వాలి కంపల్సరీగా ఇక్కడ. ఓకే, ఇట్లా మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, కౌంట్ చేయండి, అన్ని మీ దాంట్లో ఉన్నాయా లేదన్నది చూడండి. లేకపోతే యాడ్ క్యాపబిలిటీస్ అన్ని రైట్ లాస్ట్లో ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేయండి. మన ఫర్దర్గా నెక్స్ట్ ట్రయల్ అకౌంట్ని ఎట్లా రికవర్ చేయాలి, సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్, అది చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. దీంట్లో ఏంటంటే ట్రయల్ అకౌంట్స్ క్రియేట్ చేయడం కాబట్టి పెద్దగా ఏం టెన్షన్ ఏం పడద్దు. మీరు ఇట్లా ఎస్ఎన్ రోల్స్లోకి రండి. మళ్ళీ ఇందాక నేను చూపించాను చూసారా, ఇందాక కొన్ని రోల్స్ మాత్రం ఇచ్చాం, ఇక్కడ మిగతాయి మొత్తం ఇప్పుడు అసైన్ చేయడం ఎట్లా అన్న దాని గురించి చూడొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ ఇప్పుడు ఎన్ని వస్తాయి చూడండి, ఇంకా పిఐకి సంబంధించి వస్తాయి, అవి మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అయితే ఈ మొత్తం అసైన్ చేసేస్తారు ఇప్పుడు సెలెక్ట్ చేసేసి 1 by 1 అయితే. మీరు కూడా ఇట్లా మొత్తం అసైన్ చేసిన తర్వాత మాత్రం మీకు అక్కడ కాన్ఫిగరేషన్ రిఫ్లెక్ట్ అవుతుందండి. లేకపోతే అక్కడ మన ఇంటిగ్రేషన్ సూటీలో అవి మీకు ఓన్లీ హోమ్ ఒకటే కనిపిస్తుంది, మిగతాది కనిపించదు. అంతకన్నా ముందు అక్కడ హోమ్లో నేను ఈ మొత్తం కాన్ఫిగరేషన్ ఇచ్చానండి, అయినా సరే రాలేదన్నట్లయితే ఇన్కన్వీనియంట్ మోడ్ అని, అదే ప్రైవసీకి సంబంధించిన మోడ్ ఒకటి ఉంటుంది చూసారు, దాంట్లో ఓపెన్ చేయండి. అప్పుడు మీకు అక్కడ క్లియర్ కట్గా చూపిస్తుంది. ఓకే, దాంట్లో ఏంటంటే హిస్టరీ క్యాచ్ అనేది స్టోర్ అవ్వదు, దానివల్ల ఏంటంటే దాంట్లో కరెక్ట్గా మనకు కనిపిస్తుంది. సో దాంట్లో లాగిన్ అయినా సరే ఇంతే చూపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏదో స్టెప్ రాంగ్ చేశారనే అర్థం. సో ఇక్కడ మీరు మొత్తం అసైన్ చేసేయండి. సో అక్కడ మీకు అది మొత్తం అక్కడ కానీ లాగిన్ అయ్యి మొత్తం ఓపెన్ అయింది అనుకోండి, ఓకే, మీ అకౌంట్ మీరు సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసినట్టే ఇన్కన్వీనియంట్ మోడ్లో. ఇక్కడ మీరు చూడొచ్చు అసైన్ రోల్స్ మొత్తం క్రియేట్ చేశానా లేదా 1-2 సార్లు చెక్ చేయండి మళ్ళీ. సో అక్కడ క్రియేట్ చేసేసి మొత్తం యాడ్ చేసేస్తే అక్కడ ఏం కనపడదు. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇప్పుడు ఇంటిగ్రేషన్ సూటికి వెళ్ళిపోదాం, ట్రై చేద్దాం మీకు యాడ్ అవుతలేదన్నది. ఒకవేళ యాడ్ అవ్వకపోయినా సరే మీరు రిఫ్రెష్ చేస్తూ ఉంటే 1-2 సార్లు అదేంటంటే మీకు అప్డేట్ వస్తుంది. మీరు క్యాచ్ డిలీట్ చేయాలని కాకపోతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీకు మొత్తం రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్న కనిపించాలనుకోండి, ఇక్కడ ఏం అప్డేట్ అవ్వాలా, మనం లాగిన్ అయ్యాం కాకపోతే ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వాలా ఏమి. ఓకేనా? అది దానికోసం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా చూడండి, అట్లా రిఫ్రెష్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే కొంతమందికి యాడ్ అయిపోతాయి, సో కొంతమందికి యాడ్ అవ్వవు. అయినా సరే అప్పుడు ఏం చేయాలంటే క్యాచ్ డేటా అని ఉంటుంది, దాన్ని క్లియర్ చేయాలి. మళ్ళీ క్యాచ్ డేటా క్లియర్ చేయాలంటే హిస్టరీకి వెళ్ళాల్సిందే, మళ్ళీ బ్రౌజర్ హిస్టరీకి వెళ్ళి క్లియర్ చేయాలి. సో నేను బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేయలేను అన్న వాళ్ళైతే ఇక్కడ ఇన్కన్వీనియంట్ ట్యాబ్ ఉంది చూసారా, దాంట్లో క్లిక్ చేసి దాంట్లో లాగిన్ అయ్యి చూడండి. ఓకే, సక్సెస్ఫుల్గా అయింది అనుకోండి, ఇంకా వేరే బ్రౌజర్లో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు వార్నింగ్ చూపిస్తుంది ఎవ్రీథింగ్ అనేది సెలెక్ట్ చేసిన. ఆ తర్వాత నెక్స్ట్ కొడుతున్నా, ఇక్కడ నెక్స్ట్ కొట్టగానే మీరు చూడొచ్చు మనకి సక్సెస్ఫుల్గా సో క్లియర్ అయిపోయింది క్యాచ్. ఇక్కడ మళ్ళీ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది, అదే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అన్నది మళ్ళీ అడగడం జరుగుతుంది. మళ్ళీ ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు కనిపిస్తుంది కదా, సైనింగ్ ఆప్షన్లో నార్మల్గా మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చారో అదే మెయిల్ పాస్వర్డ్ ఇచ్చి సైనింగ్ అయితే ఇవ్వండి. కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసేయగానే మీకు ఇక్కడ మొత్తం నేను చెప్పిన వేలోనే మీకు మొత్తం అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంకా ఇట్లా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చదువుతున్నాను కదా, ఇది మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి మీకు అర్థమవుతుందా లేదన్న దాన్ని బట్టే కదా నేను మీకు చెప్పే వీడియోలో ఇంకేదైనా మనం ఫర్దర్గా చేంజెస్ చేసుకోవాలా, మనం ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్న దాన్ని బట్టి నేను ఏంటంటే మీకు క్లియర్ కట్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇట్లా అయిన తర్వాత ఇక్కడ మీకు లోడింగ్ వస్తుంది చూడండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇది కొంచెం స్లోగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం వచ్చేసి ఇప్పుడు మనకి క్లియర్ చేయగానే ఈ విధంగా. మీరు ఏంటంటే చాలామందికి ఇది ఎవరు చెప్పరు, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్, అవి ఆ ట్రిక్ చెప్తే ఇంకేముంది అందువల్ల. సో ఇది ఈ విధంగా అయితే మీరు మొత్తం
మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు బయట ఇది డొమైన్‌కి మారి వర్క్ రాక కూడా చాలామంది. సో, దానికోసం క్లియర్ కట్‌గా మొత్తం అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఇది మీరు ఈ విధంగా ట్రయల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక ఫ్లో రెడీ చేసి చూపిస్తాను చూడండి. ఫ్లో అన్నది మీకు ఒకసారి మొత్తం మీకు పనిచేస్తుందా లేదా అన్నది కూడా ఒకళ్ళకి డౌట్ ఉంటది. దాంతో పాటు దీనికి కీ అనేది కూడా ఉంటది. అది ఎట్లా క్రియేట్ చేయాలన్నది కూడా చూపిస్తాను నేను దీంట్లోనే. ఓకేనా? యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా! యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి. టోకెన్ యూఆర్ఎల్ అనేది ఉంటది. ఇవి మనకేంటంటే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఉంది. కావాలంటే దాంట్లో నేర్చుకోండి. కాకపోతే ఇదే సెషన్‌లో ఇది కూడా కంప్లీట్ అవుతది కాబట్టి నేను దీంట్లో అయితే చెప్తున్నా. అది కూడా ఎందుకు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది మామూలే. ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసే వాళ్ళకి అకౌంట్ ఎట్లా అన్నది తెలీదు కదా! ఫ్లో ఎట్లా చేయాలన్న దాని గురించి. అందువల్ల ఇది మొత్తం అయితే నేను చూపిస్తున్నా. జస్ట్ ఒక డెమోకి ఒక ఫ్లో ఎండ్ టు ఎండ్ ఎట్లా ఇంటిగ్రేషన్ సూట్‌కెళ్ళిన తర్వాత ఎట్లా తయారు చేస్తాం. ఫ్లోకి సంబంధించిన సెండర్, రిసీవర్ ఇంటిగ్రేషన్ సూట్‌కి సంబంధించి ఎట్లా వెళ్తాం ఏంటన్నది మొత్తం అయితే మీకు నేను జస్ట్ క్యాజువల్‌గా చూపిస్తున్నా. ఆల్రెడీ ఐడియా ఉన్నోళ్ళకి. ఓకే. అది మీ ఇష్టం. ఇక దీంట్లోనే కీ కూడా చూపిస్తానన్నాను కదా! అది చూద్దాం. ఇది ఫస్ట్ ఒక ఫ్లో అన్నది మీకు ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. మెయిన్ ఇంటిగ్రేషన్ ఫ్లో అన్నది ఎట్లా యాడ్ చేసాం ఏంటన్నది చూసుకున్నారు కదా! ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్. మానిటరింగ్‌కి సంబంధించినటువంటి ట్యాబ్ కూడా వచ్చిందా లేదా? ఆ తర్వాత మనకి ఫ్లో అన్నది క్రియేట్ చేస్తుందా, ఉంటుందా లేదా? చాలామంది డౌట్ ఉంది. ఇట్లా చదువుతారు అక్కడ అకౌంట్ రాదని చెప్పి అనుకుంటారు. సో, వాళ్ళ కోసం ఇది మొత్తం అయితే చూపిస్తున్నా. ఈ విధంగా చేయండి. ఓకే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కీ అయితే ఒకటి రెడీ చేయాల్సి ఉంటది. దానికోసం వచ్చేసి ఇక్కడ మన క్రియేట్‌లో ఓకే. ఇక్కడ ఏమని చూపిస్తుంది? సెషన్ ఇన్ఫో. మనకది ఎక్స్‌పైర్ అయిపోయిందంట. మళ్ళీ లాగిన్ అవ్వమని చూపిస్తుంది. సో, లాగిన్ అవుదాం. లాగిన్. ఇది కొంచెం స్లోగా ఉంటది మనకి. ఓకే. అవ్వు. ఏంటిది? ఓకే. అయింది. సో, ఇక్కడ మీరు కీని క్రియేట్ చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ క్రియేట్ అని ఉంది చూసారా? దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనం కొంచెం ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఇవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. టిక్ మార్క్స్ ఓకే. క్యాన్సిల్ చేసేస్తున్నా. ఓకే. ఇక్కడ కొంతమంది చేంజెస్ చేయడానికి చేస్తారు. సో, దానికోసం అది చూపిచ్చాను నేను. దాంట్లో చేంజెస్ చేస్తే ఏమన్నా అవి సెలెక్ట్ చేసి ఉన్నాయో లేదో చూడండి. ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సింది చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. ఇక్కడ ఏముంది బిజినెస్ ఇంటిగ్రేషన్ స్టూడియోనో ఏదో ఉంటది. సో, అదేనా? బిజినెస్ అప్లికేషన్ స్టూడియో దానికైతే క్లిక్ చేయాల్సి ఉంటది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద క్రియేట్ అని చూసారా? సో, సారీ ఇది కాదు చేయాల్సింది. ఇక్కడ మనం వచ్చేసి చేయాల్సింది ఏంటంటే ఎస్ఏపి ఆ తర్వాత ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ స్టూడియో కాదు. రన్ టైమ్. ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అని చూసారా? దీన్నైతే క్లిక్ చేయండి. ఓకే. ఆ తర్వాత ఏపీఐగా ఇంటిగ్రేషన్ ఫ్లోగా మీరు కీ అనేది చేస్తున్నారన్న దాన్ని సెలెక్ట్ చేయమంటుంది. సో, ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేసి కింద నేమ్ ఇచ్చేసేయండి. నేను ట్రయల్ అని ఇస్తున్నా. మీ ఇష్టం. దాన్ని అక్కడ ఏమి ఇవ్వాలన్నది మీ ఇష్టం అది. ఇక్కడైతే ట్రయల్ అని ఇస్తున్నా నేను. జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేసేయడమే. ఓకే. ఇప్పుడు అదే కొంచెం ప్రాసెసింగ్ ఆరెంజ్ కలర్ ఉంది. అది గ్రీన్ కలర్‌లో మారాలి. సో, కొంచెం ప్రాసెసింగ్ టైం పడతది. ఓకే. అయిపోయింది. ఇప్పుడైతే ఈడ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ 3 డాట్స్ ఉన్నాయి చూసారా? దీని మీద క్లిక్ చేయాలి. ఓకే. ఇక్కడ మీరు కీ అని ఉంటది చూడండి. జస్ట్ రైట్ ఎండ్‌లో కీ అని ఉంది కదా! దీన్నైతే క్లిక్ చేయండి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి ఒక నేమ్ ఇచ్చేసేయండి. నేను ట్రయల్ అని ఇస్తున్నా. ఎక్కువ ఏమేమో మనం. ఓకే. మీరు ఏమో ఇవ్వాలి ఏంటన్నది మీ ఇష్టాన్ని బట్టి పెట్టుకోండి. ఓకే. ఇక్కడ నుంచి జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేయండి. ఇది కొంచెం ప్రాసెసింగ్ టైం తీసుకుంటది. జనరేట్ అవుతుంది. ఓకే. ఈ విధంగా ఇది యాక్చువల్‌గా మనకి రియల్ టైమ్‌లో బేసిస్ టీమ్ వాళ్ళు చేసిస్తారు ఈ మొత్తం. మనం చేయము ఈ వర్క్. ఓకేనా? ఇప్పుడు కాపోతే ఇది మనం ఫర్దర్‌గా ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి బేసిస్ టీమ్ ఏం చేస్తారు ఏంటన్నది కూడా మీకు ఐడియా ఉండాలి కదా! కీ ఎట్లా జనరేట్ చేస్తారు ఏంటన్నది.
సో దానివల్ల నేను క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మీరు మన ఛానల్ మొదటిసారి చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి. ఓకేనా, ఇట్లాంటి ఫర్దర్ లేటెస్ట్ వీడియోస్ కోసం. ఓకే, ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి దీన్ని జస్ట్ క్లోజ్, ఆ తర్వాత ఇక్కడ కీ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కీ అని వస్తుంది, ఇక్కడ నుంచి క్లిక్ చేయగానే ఇదిగోండి యూజర్ నేమ్, పాస్వర్డ్, టోకెన్ వివరాలు కూడా దీంట్లోనే ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు. ఫర్దర్గా మన వీడియోస్లో ఏంటంటే ఈ మొత్తం ఎట్లా తీసుకోవాలి ఏంటన్న దాని గురించి కూడా మీరు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు మీరు అక్కడ. ఓకే, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. వ్యూ క్రెడెన్షియల్స్ అని కొట్టంగానే ఫస్ట్ టైం కనబడకపోయినా సరే దాన్ని క్లోజ్ చేయండి, ఎందుకంటే అది పేజ్ లోడ్ అవ్వాలి కదా దానివలన. ఓకే, ఇక్కడ చూడండి లోడ్ అవ్వాలి ఇంకా మనకి. దీన్ని ఒకసారి క్లోజ్ చేసి ఇట్లా రావగానే మళ్ళీ ఇక్కడ మనకి అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ అదిగోండి అప్డేట్ అయిపోయింది చూడండి ఈ విధంగా. ఓకేనా, కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్. దాని తర్వాత ఇట్లా ఓపెన్ చేసి క్రెడెన్షియల్స్ అయితే చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీ యొక్క నార్మల్ నోట్ ప్యాడ్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ నుంచి చూడండి. ఇది మన యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత టోకెన్ వివరాలు మొత్తం అయితే ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మీ వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఇంకో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. బై బై.